టీ10 ప్రేక్షకులకు స్వాగతం. మనతో ప్రముఖ విశ్లేషకులు కేవీఎస్ఎల్ రాజు గారు ఉన్నారు. అసలు యుద్ధం వల్ల ఉగ్రవాద సమస్య పరిష్కారం అవుతుందా, లేదా వేరే పరిష్కార మార్గాలు ఉన్నాయా? వారితో అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్, ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అది మీడియాలో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు. పాకిస్తాన్ సంగతి తేల్చేయాలి, యుద్ధం జరగాల్సిందే, దాంతో ఈ ఉగ్రవాదానికి సమాధానం చెప్పాల్సిందే అనేవి మనకి చాలా విస్తృతంగా అక్కడ సర్క్యులేట్ అవుతున్నాయి. అసలు ఈ ఉగ్రవాదానికి యుద్ధమే పరిష్కారమా? మంది ప్రజాస్వామ్య దేశం కాబట్టి ఇటువంటి చర్చలు జరగడం, ప్రజలు ఇటువంటి పరిస్థితుల్లో భావోద్రేకాలలోకి గురి కావడం, ఇటువంటి విషయాలు ఇలాంటి సందర్భాల్లో జరుగుతుంటాయి. కానీ ప్రభుత్వం బాధ్యత వహించవలసింది ఏంటనంటే ఇటువంటి చర్చల్ని అడ్డదారుల్లోకి వెళ్ళేటట్టు, మరీ విపరీతమైన అబద్ధాలని ప్రచారం చేసేటట్టు, లేదు ప్రజల భావోద్వేగాలని రెచ్చగొట్టేటట్టు ఉండకూడదు. ఎందుకనంటే ఇది ఒక ఘటన. ఆ ఘటన ఎందుకు జరిగింది, దేని కారణంగా జరిగింది, అందులో ఎవరి పాత్ర ఎంత ఉంది, మన లోపాలు ఏమున్నాయి, ఇప్పుడు అనేక విషయాలు వచ్చాయి. భద్రతా లోపం అందులో కీలకంగా వచ్చింది. అటువంటి పర్యాటక ప్రాంతం, గుర్రాల మీద తప్ప వెళ్ళలేని ప్రదేశం, అది రావాలి అని అంటే మళ్ళీ గుర్రాల మీద నుండే రావాలి. అటువంటి ప్రదేశంలో అక్కడ ఈ సెక్యూరిటీ, యాత్రికులకి పెట్టే సెక్యూరిటీ, నిఘా ఎందుకు అంత లోపం ఉందని అనేక రకాలుగా వచ్చింది. అందువలన వాటిని మనం చూడాలి. అలాగే ప్రభుత్వం చూడవలసింది ఏంటనంటే ఇటువంటి చర్చలు జరుగుతున్న ప్రజల మధ్య, లేకపోతే మీడియా ద్వారానో, ఛానల్స్ ద్వారానో, సోషల్ మీడియాలోనో అనేక అబద్ధాలు, ప్రచారాలు, ఫేక్ వీడియోస్ వస్తున్న సందర్భంలో వాటిని ఏ రూపంలో నిరోధించాలి. అట్లాగే ప్రభుత్వ మీడియా, దూరదర్శన్ కానీ, ఇతరత్ర కానీ, లేకపోతే ప్రభుత్వ అధినేతలు, ప్రధానమంత్రి కానీ, మంత్రులు కానీ, వీళ్ళు మాట్లాడేటప్పుడు కూడా అవి రావాలి. కానీ ప్రధానమంత్రితో సహా, మంత్రులతో సహా మాట్లాడుతున్న దాంట్లో కూడా ఇది కనిపిస్తుంది. అది దురదృష్టకరం. అటువంటివి మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో రాకూడదు. మీరు అన్నారు మీడియా వీటిలన్నిటిని కంట్రోల్ చేయాలన్నట్టు వాస్తవాలు చెప్తూ, విద్వేషకరం రెచ్చగొట్టే కార్యక్రమాలు కంట్రోల్ చేయాలని మీరు చెప్పారు. ప్రభుత్వం చేయాలని చెప్పి, ప్రభుత్వం ఒకవేళ మీడియా చేసినా, ప్రధాన మీడియాలు కూడా చేస్తున్నాయి, ఛానల్లో కూడా వస్తున్నాయి. అసలు వాళ్ళు సుంతి చేయించుకున్నారా లేదా అని అందరికీ జిప్పులు తీసి చూశారు అని చెప్పి ఇటువంటివి అనేకం వస్తున్నాయి. అవన్నీ అసత్యం. ఇది ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేవి, మతాల మధ్య చిచ్చు పెట్టేది. అది భారతదేశ ప్రయోజనాలకి భిన్నం, భారతదేశ ప్రయోజనాలకి నష్టం, భారతదేశ లౌకిక తత్వానికి కూడా అది విరుద్ధం. ఈ మొత్తం ఈ ఘటనలో మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎటువంటి పాత్ర పోషిస్తుంది అంటారు మీరు? రెచ్చగొట్టే పాత్ర, లేకపోతే ప్రజలకి అసలు వాస్తవ విషయాలు చెప్పే పాత్ర పోషిస్తుంది అంటారా? నేను చెప్తుంది అదే. ఎక్కువ విషయాలు రెచ్చగొట్టేటొచ్చాయి. మనం సినిమా డైలాగులు చూస్తుంటాం, తగ్గేదే లేదు, సహించేదే లేదు, వదిలేదే లేదు, తేల్చుకోవాల్సిందే. ఇవన్నీ ఉపయోగం లేని మాటలు. అవి సినిమాలకో, ఒక గంట చూడడానికో, సినిమాల్లో అయితే, లేకపోతే ఇతరత్ర వాటిల్లో అయితే సరదాగా మాట్లాడుకునే దానికైతే ఉంటుంది. కానీ ఇది రెండు దేశాల మధ్య అన్నది పక్కన పెడితే, భారతదేశంలో 142 కోట్ల ప్రజలకు సంబంధించిన విషయం. అలాగే భారతదేశానికి ముఖ్యంగా అధికంగా వచ్చే యాత్రికులు ప్రదేశమైన జమ్మూ కాశ్మీర్ ప్రజల జీవనానికి సంబంధించింది. సో ఇన్ని విషయాలు ఉన్నాయి. నెక్స్ట్, ఈ విషయాలతో పాటు ఉగ్రవాదం అన్నది ఈ రోజు ఉన్నది కాదు, ఈ రోజు జరిగింది కాదు. ఎటువంటి ఘటనలు, ఇంతకుముందు కూడా చాలా ఘటనలు జరిగాయి. అందువలన ప్రభుత్వం ఎటువంటి పాత్ర పోషించాలి, మోడీ గారు ఎట్లా మాట్లాడాలి, లేకపోతే మోడీ ప్రభుత్వంలోని మంత్రులు ఎట్లా మాట్లాడాలి అని అంటే, ప్రజలు ఆలోచన చేసేటట్టు, ప్రజలకి వాస్తవాలు తెలిసేటట్టు ఆ రూపంలో ప్రభుత్వ పాత్ర ఉండాలి. మోడీ గారు కూడా ఆ రూపంలో ప్రజలకి విషయాలు చెప్పాలి, ఉగ్రవాదం మీద చెప్పాలి. అంటే ఉగ్రవాదం మీద యుద్ధం చేయడం తప్పంటారా? అంటే ఉగ్రవాదం యుద్ధం చేయడం ద్వారా ఈ లష్కర్ తోయబా కానీ, లేకపోతే ఐఎస్ఐ కానీ, లేదా రేషన్ ఫ్రంట్, ఇటువంటి ఉగ్రవాద సంస్థల్ని మట్టు పెట్టలేమా మనం? ఉగ్రవాదం మీద యుద్ధం చెయ్యాలి అన్నది కరెక్ట్, ఉగ్రవాదుల్ని ఏరిపారేయాలన్నది కరెక్ట్. కానీ పాకిస్తాన్ మీద యుద్ధం ఏంటి? అంటే ఉగ్రవాదులు పోషించేది ఎవరు? మూర్తి గారు అందుకే అంటుంది, పాకిస్తాన్ అంటే ఉగ్రవాదులు పాకిస్తాన్లో ఉన్నారా, భారతదేశంలో లేరా, బంగ్లాదేశ్లో లేరా, శ్రీలంకలో లేరా, నేపాల్లో లేరా, లేదు ఆఫ్ఘనిస్తాన్లో లేరా,
ఇజ్రాయెల్లో లేరా? అమెరికాలో లేరా? ఇటువంటి ఘటనలు అమెరికాలో జరగలేదా? మరి ఇదేదో పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలను పోషిస్తున్నట్టు మన దగ్గర ఆధారాలు ఉంటే పాకిస్తాను ఖచ్చితంగా దాని మీద పాకిస్తాన్తో మాట్లాడాలి. ఏ దేశమైనా, పాకిస్తాన్ కాదు, ఏ దేశమైనా ఉగ్రవాద సంస్థల్ని ప్రోత్సహిస్తుంది అని మన దగ్గర పకడ్బందీ సమాచారం ఉంటే ఖచ్చితంగా ఆ దేశాలతో మనం మాట్లాడాలి. ఎందుకనంటే భారతదేశ ప్రయోజనం మనకు ముఖ్యం, భారతదేశ ప్రజల భద్రత మనకు ముఖ్యం. భారతదేశానికి వస్తున్న యాత్రికులు లేదు భారతదేశంలో ప్రజలు చేస్తున్న పర్యటనలకి వాళ్ళకి భద్రత కలిగించడం మన దేశ ప్రభుత్వ బాధ్యత. అది ఇప్పుడు క్యాబినెట్ డెసిషన్ తీసుకుంది, కొన్ని డెసిషన్. ఇది సింధు జలాలని ఆపేయాలా, రాయబరకాలను మూసేయాలా, లేదా పాకిస్తాన్లో ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా వస్తారే వాళ్ళు వెంటనే రేపు సండే వెనక్కి వెళ్ళిపోవాలి. దీనివల్ల ఉగ్రవాదం అంశపడుతుందా? దీనివల్ల ఏమి ఉండదు. ఇది తాత్కాలికంగా ఆవేశంతో చేసిన నిర్ణయాలన్నది నా అభిప్రాయం. సింధు జలాల ఒప్పందాన్ని మేము నిలుపుదల చేస్తున్నాం, ఎంబసీ సిబ్బందిని తగ్గిస్తున్నాం. లేదు ఇప్పుడు ఇంకో విషయం చెప్తున్నారు, మేము వాగా బార్డర్తో సహా బార్డర్లన్నీ మేము మూసేస్తున్నాం. ఇవన్నీ తాత్కాలికంగా చేసేవి. కానీ విదేశీ పాకిస్తాన్ పౌరులు భారతదేశంలో ఉంటే వాళ్ళు హిందువులు అయితే ఉండొచ్చట, ముస్లింలు అయితే ఉండకూడదట. ఏంటిది విభజన? వాళ్ళు పాకిస్తాన్ పౌరులే, హిందువులకి ఎక్సెప్షన్ ఏంటి? అంటే హిందువుల్లో ఉగ్రవాదులు లేరనా? మూర్తి గారు, మనం ఆలోచించవలసింది ఉగ్రవాదం అన్నది ఒక మతానికి సంబంధించింది కాదు, ఒక దేశానికి సంబంధించింది కాదు, ఒక ప్రాంతానికి సంబంధించింది కాదు. దీనికి ప్రపంచంలోనే ఒక ఐక్యత రావాలి, ప్రపంచ దేశాల మధ్య రావాలి ఉగ్రవాదాన్ని అరికట్టాలి అని అంటే. లేకపోతే ఈ ఘటనలు ప్రపంచంలో అనేక దేశాల్లో జరుగుతున్నాయి. మనకెందుకు అనేక దేశాల సంగతి అనుకుంటే, మన దేశం సంగతి చూసుకుంటే మన దేశంలోనే ఇంతకుముందు ఘటనలు జరిగాయి. మన పార్లమెంట్ మీద జరగలేదా? మరి బాలాకోట్లో జరగలేదా? లేదు పుల్వామాలో జరగలేదా? అప్పుడు మోడీ గారే కదా ప్రధాని. మరి మోడీ గారే ప్రధాని అయినప్పుడు మీకు పుల్వామా దాడిలో 40 మంది మన సైనికులు చనిపోయారు. దేశ రక్షణ కోసం పనిచేస్తున్న సైనికులు. ఒక ఆత్మాహుత దళం దాని మీద దాడి చేస్తే 40 మంది చనిపోతే అప్పుడు ఎందుకు ఇటువంటి చర్చలు రాలేదు? యుద్ధం అని ఎందుకు రాలేదు? ఇప్పుడు ఎందుకు వస్తుంది? సరే, పుల్వామా గుర్చేశారు. పుల్వామా ఘటన సందర్భంగా 300 kgs RDX అది అక్కడ వాడారని చెప్పేసి అదని ట్రేస్ అయిందా? లేకపోతే ఒక DSP వాళ్ళు సహకరించారని చెప్పేసి అరెస్ట్ చేశారు, బెయిల్ మీద ఉంది. అసలు ఆ కేసు ఇచ్చాడు ఎంతవరకు వచ్చిందంట? అసలు దాని మీద రిపోర్ట్ ఇప్పటి వరకు ప్రభుత్వం పెట్టడం లేదు. అది 2019 ఫిబ్రవరిలో జరిగింది. 6 ఏళ్ళు పూర్తి అయిపోయింది. అప్పుడు ప్రధాని మోడీ గారే, అప్పుడు ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వమే 2019 ఫిబ్రవరిలో ఘటన జరిగింది. మేలో ఎన్నికలు జరిగాయి, ఏప్రిల్ మేలో మళ్ళీ 280 సీట్లు 303 సీట్లు అయ్యాయి. 5 ఏళ్ళు అయిపోయింది. 2024 ఎన్నికల్లో మళ్ళీ మోడీ గారు తనకి సొంతంగా బలం లేకపోయినా మళ్ళీ మోడీ గారు ప్రధాని అయ్యారు. మరి ఇప్పటి వరకు దాని మీద ఎందుకు రిపోర్ట్ బయటికి రాలేదు? ఎవరు కారణం అన్నది ఎందుకు చేయలేదు? ఏ ఉగ్రవాద సంస్థ చేయించింది అన్నది దాని మీద ఎందుకు చేయలేదు? లేదు పాకిస్తాన్తో ఆ విషయంలో మీకు ఎందుకు చర్చలు జరపలేదు? అంటే లేదు పాకిస్తాన్తో ఎందుకు మనం తేల్చుకోలేదు? రేపు నీకు ఈ రిలేటెడ్ పహల్గామా ఘటన కూడా అలాగే అయిపోద్ది అంటారా? ఏదైనా అంతే, పహల్గామ్ అయినా ఏదైనా. అందుకే మరి పార్లమెంట్ మీద దాడి జరిగింది, ఏమైంది? అంతకుముందు మీకు తాజ్ హోటల్ మీద జరిగింది ముంబై ఘటన. అందువల్ల మీకు నెక్స్ట్ మన లైన్ ఆఫ్ కంట్రోల్ తగాదాలు సైనికుల మధ్య, పాకిస్తాన్ సైనికులు భారతదేశ సైనికుల మధ్య ఘటనలు జరగవచ్చు, జరుగుతున్నాయి, గతంలో ఉన్నాయి అనేకం. అందువల్ల ఇప్పుడు ప్రచారం మన సెంటిమెంట్స్ రెచ్చగొట్టేటట్టు ఉండకూడదు, మనకి విద్వేషం రగిల్చేటట్టు ఉండకూడదు. నా పాయింట్ అది. ఇప్పుడు ఆ ప్రభుత్వం ఆ పాత్ర పోషించాలి. కానీ మీరన్నట్టు ఉగ్రవాదాన్ని అని చేయాలి, ఉగ్రవాదం చేసే వాళ్ళని నిర్మూలించాలి. ఉగ్రవాద సంస్థలకి చేయూతనిస్తుంది సంస్థల్ని దేశాలైనా వాటితో మనం తేల్చుకోవాలి. ఆ విషయంలో కాంప్రమైజ్ కాదు. తెలుసుకోవాలంటే యుద్ధం కాకపోతే ఎలా తెలుసుకుంటాం? మన దేశాల మధ్య తెలుసుకోవడానికి అనేక అంశాలు ఉన్నాయి తెలుసుకోవాల్సినవి. అందుకే నేను అంటుంది, ఒక పర్టికులర్ మతం మీద, ఒక పర్టికులర్ దేశం మీద ఇప్పుడు మనం విద్వేషం పెంచకూడదు. అది నేను చెప్తుంది. నేను ఉగ్రవాదాన్ని అణచొద్దని చెప్పటంలే, ఉగ్రవాదులను నిర్మూలించొద్దని చెప్పటంలే.
నిర్మూలించాలి, అణిచేయాలి ఉగ్రవాదాన్ని. ఎందుకంటే అది ఏ ప్రజలకైనా, ఏ మతం ప్రజలకైనా, ఏ దేశ ప్రజలకైనా నష్టం చేసేది, ప్రాణాలని హరించేది. దాన్ని సహించకూడదు. ఇప్పుడు మోడీ యొక్క విధానాలు ఉగ్రవాదాన్ని అడుస్తాయా లేదా ఆ ఉగ్రవాద చర్యలకు రాజకీయంగా ఉపయోగపడే విధంగా మోడీ చర్యలు ఉంటున్నాయా? మీరు 11 ఏళ్ల పాటు మనం చూస్తున్నాం మోడీ గారి చర్యలు. ఆయన దేన్నైనా రాజకీయ ప్రయోజనాలతోటి లింక్ పెడుతున్నారు. ఏ ఘటన అయినా, తన జన్మతో సహా ఏదైనా. అందుకే నేను ఆ వివరాల్లోకి వెళ్ళటం లేదు. కానీ మోడీ గారిలో ఉన్న తరహా, నేను కోరుకుంటుంది ఇప్పుడు మోడీ గారు మారాలని చెప్తున్నాను. మోడీ ప్రభుత్వం ఆ రూపంలో ఆలోచన చేయడం మార్చుకోవాలని చెప్తున్నాను. ఎందుకు అని అంటే దేశ ప్రయోజనాల రీత్యా, దేశ ప్రజల ప్రయోజనాల రీత్యా. లేకపోతే దేశం ప్రజల మధ్య విద్వేషం పెడితే 22 కోట్ల మంది ఉన్నారు భారతదేశంలో ముస్లిమ్స్, తక్కువ మంది లేరు. పాకిస్తాన్ జనాభా ఎంత? దేశం జనాభా 25.5 కోట్లే. పాకిస్తాన్ జనాభా 25.5 కోట్లే. అంత జనాభా ఉన్నారు. మరి పాకిస్తాన్తో నెక్స్ట్ మోడీ గారు చెప్తుంది అసలు మతం ఎందుకు తీసుకురావాలి? భారతీయులు, ఇంకా మాట్లాడితే యాత్రికుల మీద జరిగింది, చేసింది ఎవరు? ఉగ్రవాదులు, లేదు ఉగ్రవాద సంస్థ. వాటిని ఎందుకు 11 ఏళ్లుగా ఉండి ఆయన ఘటనలు జరగలేదా? జరిగింది. అందువలన ఈ రూపంలో ప్రజల్ని సమన్వయం చేసేటట్టు, ప్రజల్ని ఆలోచింపజేసేటట్టు, విద్వేషాలకి దూరంగా ఉండేటట్టు, విద్వేషాలు పెంచకుండా ఉండేటట్టు ప్రభుత్వ చర్యలు ఉండాలి. ప్రభుత్వ చర్యలు ఏ విధంగా ఉన్నాయంటారు? ప్రస్తుతం మోడీ ప్రభుత్వ చర్యలు రెచ్చగొట్టేటట్టు ఉన్నాయి. తేల్చుకుంటాం, ఊహించని విధంలో దెబ్బతీస్తాం. ఇవి సరే, ఊహించని విధంగా దెబ్బతీస్తాం అన్నది ఇప్పుడు మాట్లాడారు ప్రధానమంత్రి గారు, కరెక్ట్. మరి 2019లో జరిగిన ఘటన తర్వాత మీరు ఎందుకు ఊహించని విధంగా దెబ్బతీయలేదు? ఉగ్రవాద సంస్థల్ని ఎందుకు దెబ్బతీయలేదు? నా పాయింట్ అది. ఇప్పుడు ఎందుకు ఇవి చెప్తున్నారు? ఏ ప్రయోజనాలు ఆశించి? అంటే బీహార్ లాంటి రాష్ట్ర ఎన్నికలు అంటారా? బీహార్ రాష్ట్రం ఎన్నికలు రేపు నవంబర్లో, అక్టోబర్లో వస్తాయి. అదొక రాష్ట్రానికి సంబంధించింది. కానీ అసలు ఇప్పుడు ఎందుకు ఇవన్నీ ఈ రూపంలో చర్చలు వస్తున్నాయి? నెక్స్ట్, యుద్ధం పరిష్కారమా? అది కూడా చెప్తున్నాం. మంది 142 కోట్ల జనాభా ఉన్న దేశం, 5వ ఆర్థిక శక్తిగా ఉన్న దేశం. కాబట్టి 140 కోట్ల జనాభా, 5వ ఆర్థిక శక్తి, 25 కోట్ల జనాభా ఉన్న దేశం, ఆర్థికంగా చితికిపోయిన దేశం, తిండి కోసం అల్లాడుతున్న దేశం మీద యుద్ధం చేసి గెలవలేవా? యుద్ధంలో గెలిచి ఏం చేస్తారు? ఉగ్రవాదం అడుగుతాం. ఉగ్రవాదం ఎక్కడ అణిచిపోద్ది? నేను అదే చెప్పాను కదా. అంటే ఉగ్రవాదం పాకిస్తాన్ మీద మీరు యుద్ధం చేస్తే ఉగ్రవాదం ఓడిపోతుందని అసలు మీరు అనుకుంటున్నారు? సార్, ఉగ్రవాదాన్ని బలపరిచే ఆ పాకిస్తాన్ మీద దాడి చేస్తే ఉగ్రవాదానికి ఫైనాన్షియల్ కానీ, ఫీడింగ్ కానీ, ఇంకా రకరకాల ఆయుధాలు ఇవ్వటం కానీ అటువంటి బంద్ అయిపోతాయి. కాబట్టి ఉగ్రవాదం సహజంగా చచ్చిపోద్ది. అసలు ఉగ్రవాదం పాకిస్తాన్ నుండే ఉందని ఎందుకు చెప్తున్నారు? ఎన్ని దేశాలు మద్దతు ఇస్తున్నాయో ఆ సంస్థలకి, ఉగ్రవాద సంస్థలకి? మన దగ్గర ఏముంది? పోనీ ఇప్పుడు ఉగ్రవాదం కొత్తగా వచ్చింది కాదు, ఎప్పటి నుంచో ఉంది. ఎందుకు అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఉగ్రవాదాన్ని అణచలేకపోతున్నాయి? వాళ్ళకి ఎవరు సహాయం అందిస్తున్నారు? వాటి మీద పోరాటం చేయమనండి. పాకిస్తాన్ ఎందుకు మధ్యలో ముస్లింలు ఎందుకు? నా పాయింట్ అది. అంటే ఫైనల్ గా మీరు ఆఖరి ప్రశ్న అంటే ఇప్పటికే మనం చాలా డిస్కస్ చేసాం. ఆఖరి ప్రశ్న, అసలు ఉగ్రవాదాన్ని భారతదేశంలో అణచివేయాలా అంటే ఏ విధంగా చర్యలు తీసుకోవాలని మీరు చెప్పదలుచుకున్నారు? నిఘాని పెంచాలి, రక్షణ దళాలను పెంచాలి, వాళ్ళకి సరైన శిక్షణలు ఇవ్వాలి, వాళ్ళని నిలబడేటట్టు వాళ్ళకి ప్రభుత్వం నుంచి మద్దతు ఉండాలి. ప్రభుత్వ ఇష్టాలతో సంబంధం ఉండకూడదు. దేశ ప్రయోజనాలే ప్రభుత్వ ప్రయోజనాలుగా ఉండాలి, యాత్రికుల ప్రయోజనాలే ప్రభుత్వ ప్రయోజనాలుగా ఉండాలి. అంతే తప్ప నేను తగ్గించుకుంటూ పోతాను, కుదించుకుంటూ పోతాను, ఖర్చు తగ్గించుకుంటూ పోతాను, 4 ఏళ్లకే ఆర్మీలో రిక్రూట్మెంట్ పెడతాను, 4 ఏళ్ళకి వస్తే ఏముంటుంది? అసలు నేను రిక్రూట్మెంటే మొత్తంగా చేయను నేను. ఇవి కదా. అంటే అటు ప్రజల్లో నిరుద్యోగాన్ని తగ్గించేటట్టు ఉపాధి, రెండోది వాళ్ళు దేశ రక్షణ కోసం పనిచేస్తున్నట్టు వాళ్ళు ఆ ఫీలింగ్ వచ్చేటట్టు వాళ్ళకి అన్ని రకాల రక్షణలు. 4 ఏళ్ళు ఏంటి? 4 ఏళ్ళు ట్రైనింగ్కే కుదరదు. మరి అగ్నిపత్తులు లాంటివి తీసుకొచ్చి, అందువల్ల ప్రభుత్వం చేయవలసినవి చెయ్యాలి. అందుకే నేను అంటుంది 11 ఏళ్ళు పరిపాలన చేస్తున్న మోడీ గారు ఇంకో 4 ఏళ్ళు పరిపాలన చేస్తారు. ఈ 4 ఏళ్లలోనైనా మోడీ గారు చేయవలసింది ఏంటి అని అంటే
ఇటువంటి ఉగ్రవాదాన్ని అణిచే చర్యలన్నీ టెక్నాలజీని కూడా ఉపయోగించుకుంటూ ఇప్పుడు అధునాతన టెక్నాలజీ వస్తుంది, ఎక్కడైనా జల్లెడ పట్టగలిగిన టెక్నాలజీ వస్తుంది, ఎటువంటి విషయాన్నైనా పసిగట్టగలిగిన టెక్నాలజీ వచ్చింది. మరి ఆ టెక్నాలజీని ఉపయోగించుకోవాలి. అలాగే భారతదేశానికి ఉన్న సంపద యూత్కి ఆ రూపంలో అవకాశాలు ఇప్పించి రక్షణ దళాల్లో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు శాశ్వత ప్రాతిపదికన 4 ఏళ్లు కాదు, గతంలో ఏవైతే ఉన్నాయో ఆర్మీ అయినా, డిఫెన్స్ అయినా, నేవీ అయినా, ఎయిర్ ఫోర్స్ అయినా వాటికి అటువంటి ఇచ్చి వాళ్ళు మళ్ళీ ఆర్మీ నుండి 18 ఏళ్లకో 20 ఏళ్లకో 22 ఏళ్లకో బయటకు వస్తే వాళ్ళకు ఒక పెన్షన్ స్కీమ్ ఉండి వాళ్ళు మళ్ళీ ఒక ఉద్యోగాలు చేసుకునేటట్టు వాళ్ళకి కల్పిస్తే వాళ్ళలో అది దేశభక్తి పెరుగుతుంది. దేశ రక్షణ కోసం వాళ్ళు పనిచేయడానికి యువత ముందుకు వస్తారు. మన దగ్గర యువత ఉంది, వాళ్ళు వస్తున్నారు. కొన్ని లక్షల అప్లికేషన్లు వస్తున్నాయి అగ్నిపత్రికి కూడా. మరి దాన్ని ఆ రూపంలో కాకుండా శాశ్వత ప్రాతిపదికన చేస్తే, రక్షణ దళాన్ని పెంచితే ఇటువంటి ఉగ్రవాదాన్ని అణిచే చర్యల్లో ముందుంటాం. ఇటువంటి వాటిని పసిగట్టేటట్టుగా మన టెక్నాలజీని కూడా మనం అత్యంత అధునాతనమైన టెక్నాలజీని కూడా ఉపయోగించి చేస్తే ఈ ఉగ్రవాదాన్ని నిర్మూలించవచ్చు. ఎవరైతే యాత్రికులు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు, లేదు యాత్రలకు వచ్చిన కుటుంబాలు, వాళ్ళని మనం భరోసా ఇచ్చేటట్టు, ఎస్ మీరు ఎక్కడికైనా యాత్రలకు వెళ్ళండి, మీకు మా భారతదేశంలో మీరు చూసే ప్రాంతాలకి మేము అటువంటి రక్షణ కల్పిస్తాం అనేటట్టు ప్రభుత్వ చర్యలు తీసుకోవాలన్నది నా అభిప్రాయం. ఇందాకే ఆకర్షణ, కానీ మరో ప్రశ్న అనిపిస్తుంది. మోడీ యొక్క చర్యలు ఈ యాత్రికులు, టూరిస్టులకు వాళ్ళకి విశ్వాసం కలుగుతా, మేము ఎక్కడికైనా వెళ్ళిన దేశంలో మేము ప్రశాంతంగా ఆ ప్రాంతాలు పర్యటించి అక్కడ చారిత్రక ప్రదేశాలు కానీ, లేదా ఆధ్యాత్మిక ప్రదేశాలు కానీ, లేకుంటే ఇంకా ప్రకృతి సంబంధమైన అందాలుగా చూసి తిరిగి క్షేమంగా ఇంటికి రాగలం అనే నమ్మకం ఏమైనా కలుగుతుందంటారా? కలిగించాలి. నా పాయింట్ అది. ప్రభుత్వం కలిగించాలి. ఎందుకనంటే భారతదేశంలో అనేక ప్రదేశాలు మీరు అన్నట్టు ఉన్నాయి, ఆధ్యాత్మిక ప్రదేశాలు ఉన్నాయి, ఆహ్లాదకరం వచ్చేటట్టు ప్రదేశాలు ఉన్నాయి, అసలు భారతదేశ అందాలను చూసే ప్రదేశాలు ఉన్నాయి. అందువల్ల అనేక రూపాల్లో ఇక్కడ మీరు వాళ్ళకి భరోసా కల్పించాలి, వాళ్ళకి ధైర్యం కల్పించాలి, వాళ్ళు వెళ్ళేటట్టు ప్రోత్సహించేటట్టు ప్రభుత్వం చర్యలు గట్టిగా చేపట్టాలి. అది నేను కోరుకుంటుంది. సరుకు విశ్లేషకులు రాజు గారు, కాశ్మీర్ ఉగ్రవాద ఘటన, ఆ నేపథ్యంలో ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఏ విధంగా ప్రజలు విశ్వాసం కల్పించాలి, పర్యాటకులు విశ్వాసం కల్పించాలి, ప్రజల్లో శాంతి, ఒక రకమైన సౌభ్రాతత్వం పెరగాలనే విషయం గురించి వివరించారు. వారికి ధన్యవాదాలు. నమస్కారం.